ఫ్రంట్ పార్ట్ అనేది అర్థం కాదు, అది రియల్ అది. ఎందుకంటే నాకు కూడా ఒకప్పట్లో అసలు నాకు ఫ్రంట్ పార్ట్ అనేది తొందరగా ఎవరికి అర్థం కాదు. ఒకటికి 2, 3 సార్లు లేకపోతే 5, 6 సార్లు చూడండి, పోయేదేముంది ఓకేనా. వచ్చిందాకా ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి. దీంట్లో అయితే హ్యాండ్స్, వెనక పార్ట్, అలాగే షేప్ పట్టి చాలా అంటే చాలా ఈజీ. సో ఇక్కడ అర్థం కానిది ఏంటిది అంటే ఫ్రంట్ పార్ట్. అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటి, షేప్ పట్టి. ఓకే, షేప్ పార్ట్ అర్థమైందా. ఇది క్రాస్ అంటే మనం ఇక్కడ హ్యాండ్స్, ఇక్కడ బ్యాక్, ఇక్కడ షేప్ పట్టి అన్నీ తీసేసి ఇంకా మిగిలిన క్లాత్ ఇది. ఓకేనా, దీనికి ఇలానా క్రాస్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఇలా రావాలి మూల అనేది. ఇలా 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 వచ్చే సైడ్ వేసుకోవాలి. ఇలా వచ్చింది ఖచ్చితంగా, ఒక పక్క అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వచ్చిన సైడ్ అనేది వేసుకో. ఇదే నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 అంటే ఇటు, నెంబర్ 3 అంటే ఇటు సైడు. ఓకేనా, నెంబర్ 1 సైడ్ వేసుకోండి మీకు షేప్ బాగుండాలంటే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇదిగో ఇది సొగంత్రానికి అంటే ఒక 2 ఇంచుల పైకి ఇలా మడతేసేద్దాం ఇలా. ఓకేనా, ఇలా మడతేసేసి మనము దీని చుట్టూరు మార్కింగ్ అనేది గీసేద్దాం. మీకు క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుందండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇదే చూడండి, ఇదే చూస్తూ ఉండండి, మీకు సింపుల్గా అనేది అర్థమైపోద్ది. సో దీని చుట్టూరు 2 ఇంచుల పైకి ఇలా మడతేసి దీని చుట్టూ ఇక్కడ కూడా అండి, కింద కూడా ఇదిగో ఇలా మార్కింగ్ గీసేద్దాం. ఓకేనా, ఇదిగో ఇట్లా. ఇది మళ్ళీ ఇలా ఇది వెనక పార్ట్కి అనేది డీప్ అనేది చాలా కిందకు ఉంటుంది, ఫ్రంట్ పార్ట్కి అనేది పైకి ఉంటుంది. కాబట్టి ఇదిగో ఇలా ఇలా పైకి గీసేసుకోండి. మార్కింగ్ అనేది పైకి గీసుకుంటే మనకి ఎంత వస్తే అంత అనేది ఫ్రంట్ పార్ట్ అంటే ఉక్సుల పార్ట్ పెట్టి మనం డీప్ చూసుకుందాం. ఓకేనా, ఇట్లా చుట్టూరు బాక్స్ గీసేసుకోండి. మరి అర్థమైందా, చుట్టూరు మనము 2 ఇంచుల పైకి ఇలా మడతేసి అంటే ఇది ఉంది కదా, ఇది తీసుకొచ్చి మూల వేసేద్దాం. ఈ మూల వేసేసి ఇదిగో చుట్టూరు బాక్స్ టైప్ అనేది గీసేద్దాం. అంటే ఇలా గీకకండి, ఇలా పైకి గీసేసి వదిలేసేయండి. మనం తర్వాత కొలత పెట్టుకున్నాం. ఇదిగో ఇది ఆది బ్లౌజ్ కదా. ఇక్కడ చూడండి, ఇది టిచ్చింగ్ పాయింట్, మనకి షోల్డర్ దగ్గర టిచ్చింగ్ పాయింట్. ఈ టిచ్చింగ్ పాయింట్ ఇదిగో ఇక్కడ టిచ్చింగ్ పాయింట్ అర్థమవుతుందా. ఇదిగో టిచ్చింగ్ పాయింట్. ఓకేనా, ఈ టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా ఈ టిచ్చింగ్ పాయింట్ని పెట్టండి. ఇది మన ఖర్చు చూపించదు కాబట్టి టిచ్చింగ్ పాయింటే కాబట్టి టిచ్చింగ్ పాయింట్కి. ఓకేనా, దీన్ని ఇలా వదిలేసి ఇదిగో ఇది అనేది దీని మీద కరెక్ట్గా పెడదాం. ఇట్లా లాక్కూడదు, ఇలా పీక్కకూడదు. ఓకేనా, ఇట్లా దీన్ని తీసుకొచ్చి సింపుల్గా ఏడిపెట్టేద్దాం. ఇది ఎలా వచ్చింది నీకు అప్పుడు, ఇదిగో చూడండి ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేస్తే నీకు ఎలా వచ్చింది అప్పుడు మార్కింగ్ డీపు అది ఇట్లా నార్మల్గానే గీసేద్దాం. నీకు ఎలా అయితే వచ్చిందో రౌండ్ సేమ్ అలా మార్కింగ్ గీసేసి ఏం మార్చద్దు. ఓకేనా, ఇక్కడ డీప్ నీకు కుట్టానికి ఎలా వచ్చిందో అలానే గీసేసి ఇంకేం మార్చదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిగో టిచ్చింగ్ పాయింట్. ఓకేనా, టిచ్చింగ్ కుట్టు పాయింట్ అండి. ఇదిగో కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడికి ఒక మార్క్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్, అది ఇక్కడికి అంతే. అక్కడికి పెట్టేసామా. ఇప్పుడు ఇదిగో ఈ డాట్కి ఇక్కడ కొంచెం ఖర్చుకి, అలాగే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ ఖర్చుకి మొత్తానికి 1 ఇంచ్ వదిలేద్దాం. 1 ఇంచు అంతే, క్లియర్. 1 ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది మనకి అక్కడికి. ఓకే, ఇప్పుడు షేప్ పట్టి తీసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లౌజ్ ఎంత వస్తుందో చూసుకుందాం. ఇది దీంతో మనకు అవసరంలా, ఈ బెల్ట్తో మనకు అవసరంలా. ఇక్కడ టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ టిచ్చింగ్ పాయింట్కి ఎంత వస్తుందో చూసుకొని ఇక్కడికి మార్కింగ్ అనేది ఇదిగో 7 నుంచి 7కి వచ్చింది. ఇక్కడ ఖర్చు పాయింట్కి ఇదిగో ఇక్కడ టిచ్చింగ్ మార్క్ పెట్టేసుకుందామా. ఇక్కడ ఖర్చుకి 1 ఇంచ్ వదిలేద్దాం. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు ఖచ్చితంగా ఖర్చు అనేది వదలాలి. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, దానికి కలిసేసి మొత్తం నేను 1 ఇంచ్ అనేది వదిలేసాను కదా. ఇంకా దీంతో మనకి పనిలే, తీసేద్దాం. ఓకే, బాక్స్ టైప్ గీసుకున్నామా, ఇంకా అవసరం లేదు, తీసేద్దాం. దీనికి నేను ఖర్చు అయితే ఎంతైతే యాడ్ చేసాను అంతకు మార్కింగ్ పెట్టుకున్నాను, అంటే 2.5 ఇంచు యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని లో తీసుకున్నాం. 1/2 ఇంచు మధ్యకి ఇలా గీసుకొని మార్కింగ్ ఇలా, అంటే ఇక్కడి నుంచి వచ్చే కొద్ది గీత కూడా రాబోయి పెరగాలి. ఇక్కడి నుంచి తగ్గించుకుంటూ రావాలి, ఇక్కడి నుంచి రాబోయి పెరగాలి, మళ్ళీ ఇక్కడి నుంచి పెంచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ రాబేరికి తగ్గించేయాలన్నమాట. ఇలా దీన్ని కలిపేసేయాలి, పైదాకా తీసుకురా కొద్దిగా ఇలా మధ్యకి కలుపుకుంటూ వచ్చేయాలి. ఓకేనా, ఇదిగో ఇక్కడికి అయ్యింది కదా, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా గీసుకున్నాం కదా, ఇక్కడికి 3 ఇంచులకి ఉండాలండి కరెక్ట్గా. మనం డాట్ పెట్టుకున్నది ఎక్కడైనా సరే 3 ఇంచులకి ఉండాలి. ఫస్ట్ డాట్ అనేది 3 ఇంచుల్లో ఉండాలన్నమాట, మెయిన్ డాట్. ఇదిగో ఇక్కడ మెయిన్ టిచ్చింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది ఈ డాట్. ఓకే, ఈ డాట్ కాడికి ఇలా పట్టుకొని అలానే
ఈ షోల్డర్ ఇది ఇక్కడ ఉంది కదా, షోల్డర్ దగ్గర టిచ్చింగ్ పాయింట్, దీన్ని ఇలా మడిచేసి దీన్ని ఇక్కడ మనం ఇక్కడ టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ పెట్టుకోలేదు, ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ డాట్ కాడికి, అలాగే ఈ షోల్డర్ టిచ్చింగ్ పాయింట్ మధ్యకి ఇలా పట్టుకొని ఇదో ఈ టిచ్చింగ్ పాయింట్ కాడ ఇలా పెట్టేసి దీన్ని ఇలా చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది. అందుకే నేను బాక్స్ గీసుకోండి 2 ఇంచులు పైకి పెట్టి బాక్స్ తీసుకోండి అని చెప్పాను. అందుకే కరెక్ట్గా నీకు అక్కడికి వచ్చేస్తుంది మార్కింగ్. అర్థమైందా నీకు? ఎందుకు మరీ నేను 3 టైమ్స్ చెప్పాను, కావాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి వీడియో చెక్ చేసుకో. బాక్స్ టైప్ గీసుకోండి అని చెప్పింది ఇందుకే. 2 ఇంచులు పైకి మడత పెట్టేసి బాక్స్ టైప్ గీసుకుంటే నీకు కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇంకా కన్ఫర్మ్ అదంతా ఇది ఇక్కడికి వచ్చేసింది అనమాట మనకి. సో ఇప్పుడు ఇది మెయిన్ డాట్. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ అవతలకి 1 ఇంచ్ యువతలకి, అంటే ఇదిగో ఇలా 1 ఇంచ్ అవతలకి 1 ఇంచ్ యువతలకి ఇలా ఇదిగో చూసారు కదా కరెక్ట్గా వచ్చిందా? నాకైతే కళ్ళ కొలత అండి, మీరు కూడా కుట్టంగా కళ్ళ కొలత అంటే కళ్ళ కొలత అంటే వచ్చేస్తుంది, సారీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు ఇలా గీసేసాం బాక్స్ టైప్ అయితే మనం అంటే షేప్ పార్ట్ అయితే కట్ చేస్తామా? కట్ చేయంగా. సో ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ తీసుకోవాలి నేను చూసేసాను. దీన్ని మాత్రం ఇలా స్ట్రైట్గానే ఉండాలి కదా. దీన్ని ఇలా రౌండ్ చేయాలి. ఇలా 7 నుంచి ఇలా పైకి ఇలా అనేస్తే సరిపోతుంది. ఇలా రౌండ్ చేయద్దు మీరు, ఓకేనా? ఇలా పైకి అనేసేయండి సరిపోద్ది. మళ్ళీ నుంచి ఇదిగో దీని కాడికి ఇక్కడ కనిపిస్తుందా, దీని కాడికి లాగాలన్నమాట సల్లంగా. ఇదిగో ఇలా లాక్కుంటే ఇదిగో దీన్ని కలిపేసేది. ఓకేనా? అంతే. నీకు షేప్ పార్ట్ ఇలానే కదా ఉంటుంది. ఇదిగో చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు 1కి 2 సార్లు 2, 3 ఒక 5 సార్లు చూడిపోయేది ఏముంది, మనకి బ్లౌజ్ వచ్చేదే కదా కావాలి. కేవలం అండి బయట వాళ్ళకి కాబట్టి మనమే కుట్టుకుంటాం కదా. ఫస్ట్ మనం అలానే అనుకొని నేర్చుకుంటాం, తర్వాత బయట వాళ్ళు కూడా కుట్టాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా కుడతాం కాబట్టి. ఓకేనా? ఇది మనకి తర్వాత మీకు కొంతమందికి ఏంటంటే షేప్ అంటే మనకి మెయిన్ షేప్ డాట్ అనేది అర్థం కాదు. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకి అనేది మార్కింగ్ గీసేసుకున్నాం. ఇదిగో ఇలా. ఓకేనా? మీకు కావాలంటే స్కేల్తో అయినా గీసుకోవచ్చు. ఇదిగో ఇలా. సారీ బాగా రాలేదు, నాకు ఇట్లానే బాగా వస్తుంది. నాకు టేప్తో అట్లా రాదండి, నేను ఇలాగే గీసేసుకుంటే ఇదిగో ఈ విధంగా. అట్లానే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ డాట్ ఇక్కడ మధ్యలో వస్తుంది. ఓకే? ఇట్లా 2 ఇంచులకే ఉండాలండి, 2 ఇంచులకి ఎక్కువ పెట్టకూడదు చిన్న డాట్. ఓకేనా? మధ్య డాట్ అనేది 2 ఇంచులకి ఎక్కువ పెట్టకూడదు. 2 ఇంచులు తగ్గించుకో, కానీ 2 ఇంచులు పెంచొద్దు డాట్ మాత్రం. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇది ఉంది కదా ఈ మెయిన్ సెంటరు, అక్కడి నుంచి ఇక్కడికి మనకి 3.5 ఇంచుల వరకు 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి. 3 ఇంచులతో పెట్టకూడదు. 3.5 ఇంచు నుంచి 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇదిగో ఇక్కడగా లేకపోతే ఇక్కడిగా. ఓకేనా? ఇదిగో ఇలా ఇలా దీన్ని ఇదిగో మనకి చూడటానికి ఎలా ఉండాలి, వి షేప్ రావాలి. ఇప్పుడు వచ్చిందా? ఇదిగో వి షేప్ వచ్చిందా? వి షేప్ రావాలి. ఇదే వి షేప్ ఇక్కడ వస్తుంది చూసుకోండి. అదే ఇక్కడ మీరు గమనించాల్సింది. ఇదే మెయిన్ మనకి కావాల్సింది. బ్లౌజ్లో మెయిన్ పాటించేది ఇదేనండి మనకి మెయిన్. ఓకేనా? ఇలా కట్ చేసినట్లయితే మనకి షేప్ పార్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఓకేనా? యాజ్ ఈజ్గా మీరు ఇలానే నేర్చుకోండి, మీకైతే బ్లౌజ్ కటింగ్ కానీ టిచ్చింగ్ కానీ పక్కగా వస్తుంది. నేను గ్యారంటీ సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఓకేనా? మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తా. లేదు మీరు మళ్ళీ ఇదే చూసినట్లయితే మీకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఈజీ. 1కి 2, 3 సార్లు చూడు, పోయేది ఏం లేదు. ఓకేనా? ఇదిగో చూడండి, ఇంక నేనైతే దీన్ని కట్ చేసేస్తున్నా. అంటారు కొంతమంది తిప్పకూడదని. తిప్పకూడదండి, ఏం తిప్పకూడదు. మనము పైన వేసే బ్లౌజ్ ఉంటుంది కదా, ఇదిగో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ తిప్పి కట్ చేయకూడదు అనమాట. పైన శారీ బ్లౌజ్ అనేది మనం కట్ చేయకూడదు. ఇలాగా లైనింగ్ బ్లౌజ్ ఎలా అయినా కట్ చేయి, దాని మీద చీర బ్లౌజ్ మీద వేసి కట్ చేస్తాను చూడండి, అప్పుడు తిప్పకూడదు అనమాట. ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట. అంటే తిప్పుతూ కట్ చేయాలని కొంతమందికి అలవాటు కాదు కదా. అలవాటు కానప్పుడు ఏంటంటే తిప్పితేనే వస్తుంది కటింగ్ అనేది. సరేనా? అలవాటైన వాళ్ళు కట్ చేసేస్తారు స్ట్రైట్గా. సో ఇదిగో ఈ విధంగా మనము పైన చీర క్లాత్ మీద వేసుకున్నప్పుడు తిప్పతా ఇలా కట్ చేయకూడదు. ఓకేనా? ఇదిగో ఇలా. ఓకేనా? మనకి మెయిన్ డాట్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసేయండి మీరు. ఓకేనా? ఇదిగో ఈ విధంగా. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఇదే, ఇంకేముంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇదిగో వి షేపు ఇక్కడ వచ్చేసిందా వి షేపు.
అక్కడ పైన కట్ చేసిన వీ షేప్ ఇది. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అలాగే గంట సింబల్ కనుక నెక్కున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. లైక్ ఎందుకు చేయమంటున్నానంటే, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, మీరు లైక్ చేసినట్లయితే, మీరు ఒకరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళు లైక్ కొట్టినట్టయితే ఇంకొకరికి షేర్ అవుతుంది అనమాట. ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. యూట్యూబ్ వాడు అనేది పంపించేస్తాడు. మనం పంపించాల్సిన అవసరం లేదండి, యూట్యూబ్ వాడే పంపించేస్తాడు. మనం ఒకసారి లైక్ కొట్టామా అది ఇంకొకరికి షేర్ యూట్యూబ్ వాడే పంపించేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అట్లా కొంతమందికి యూజ్ అవుతుందండి. ఓకే, రాని వాళ్ళు ఉంటారు కదా. అలాగే నాకు ఉపయోగం లేదు అని నేను చెప్పను, నాకు ఉపయోగమే. సో అట్లా లైక్ చేసి అలా మీరు కామెంట్ చేసినట్లయితే ఇంకొకరికి షేర్ అవుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా మాటలన్నీ ఇప్పుడు దాకా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్.